రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు మరో 10 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటాను అంటూ ఇటీవల కాలంలో అనేక సభలలో, అనేక వేదికలపై ఆయన చెప్తూ ఉండడం జరుగుతుంది. కానీ అంతర్గతంగా మరి ఆయన మీద జరుగుతున్న కుట్రలు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ దాడులు కావచ్చు, కాంగ్రెస్ కుంపట్లోనే రగులుతున్న వివాదాలు, అదేవిధంగా మరి మనస్పర్ధలు. సో, వీటి మీద కూడా మరి ప్రత్యేక దృష్టి పెట్టే ఆయన మరో 10 ఏళ్ల పాటు నేను సీఎంగా ఉంటాను అని అన్నారా? అంటూ పలు ప్రశ్నలైతే బయట వినిపిస్తున్నాయి. పొలిటికల్ సర్కిల్‌లో ఇదే టాపిక్ వినిపిస్తోంది. సో, మరి రేవంత్ సర్కారుకు ముప్పు ఏమైనా ఉందా? రానున్న కాలంలో గడ్డు కాలం ఎదుర్కొనే అవకాశం ఉందా అంటూ కూడా. కానీ నేను మాత్రం మరో 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటాను అంటూ కూడా ఆయన భీష్మించుకొని చెప్పడం. అంటే ముందుగా ఏమన్నా అధిష్టానంతో మాట్లాడుకున్నారా రేవంత్ రెడ్డి గారు? లేదా అధిష్టానం మరో 10 ఏళ్ల పాటు ఉండండి అంటూ కూడా ఆఫ్ ది రికార్డ్ ఏమైనా సిగ్నల్ ఇచ్చిందా? సో, ఈ ప్రశ్నలు కూడా చాలా కీలకంగా మారాయి. ప్రస్తుతానికి ఇదే పార్టీలో ఉన్న, సొంత గూటిలో ఉన్న మరి ఎమ్మెల్యేలు, అదేవిధంగా సీనియర్ నాయకులు కూడా కొన్ని రకాలైన మరి సంకేతాలు ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా జగ్గారెడ్డి. జగ్గారెడ్డి సంగతి మనం చూసినట్లయితే నవంబర్‌లో నేనొక రాజకీయ ప్రకటన చేయబోతున్నాను అంటూ. సో, మరి ముఖ్యమంత్రి గురించి, ముఖ్యమంత్రి స్థానం గురించి కూడా ఆయన చూచాయిగా చెప్పడం, చెప్పకనే చెప్పడం, సీఎం స్థానం గురించి కూడా ఆయన నోట మాట రావడం. సో, ఎలాంటి సంకేతాలకు దారితీస్తోంది? సో, సీఎం పదవిలో మరి ఆయన కొనసాగుతారా లేదా అంటూ కూడా మరి రేవంత్ గారి అభిమానులు, అదేవిధంగా కాంగ్రెస్ అభిమానులు, సో, మరి రాష్ట్ర ప్రజలు కూడా ఒకంత ఆలోచనలో పడ్డారు. సో, జగ్గారెడ్డి గారి తర్వాత మరి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్‌లో పెరిగి పెద్దగా అవుతున్న ముసలానికి తోడయింది అంటూ కూడా మరి కొన్ని కామెంట్స్ బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగా రాజగోపాల్ రెడ్డి గారికి అంటే కొన్ని హామీలు అనేవాళ్ళు కేంద్రం నుంచి ఇచ్చారు. అంటే అధిష్టానం నుంచి కొన్ని హామీలైతే ఉన్నాయి. సో, అధిష్టానం ఇచ్చిన హామీలైతే ఇంతవరకు నెరవేరలేదు. దీనికి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అడ్డుపడుతున్నారా? అన్న క్రమంలో ఆలోచన చేస్తున్నారా? అందుకే ఈ వ్యాఖ్యలు ఇటీవల కాలంలో చేస్తున్నారా రాజగోపాల్ రెడ్డి గారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యానాలైతే బయటకొస్తున్నాయి. సో, మరి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ ప్రకారం అధిష్టానం ఇస్తామన్న హామీ ప్రకారం సో, ఆ రకంగా అది నెరవేర్చకపోయేసరికి ఆ అక్కసును రాష్ట్రంలోనే ఆయన వెళ్ళగక్కుతున్నారా? అంటూ కూడా మరికొంత ఊహాగానం. సో, మరి మొత్తంగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ఏవైతే ఆయన అంటే ఆ పార్టీ నాయకుడితోటి, పార్టీ కాంగ్రెస్ అధిష్టానంతోటి అంటే ఇక్కడ రాష్ట్ర అధిష్టానంతోటి చాలా సన్నిహితంగా ఉండవలసిన వ్యక్తి ఎందుకని విముఖంగా మారారు? ఎందుకని విముఖంగా వ్యాఖ్యలు చేస్తున్నారు? సో, ఇది రాజగోపాల్ రెడ్డికి సంబంధించింది. ఇక మరి తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్యూల్. సో, మందుల శామ్యూల్. మందుల శామ్యూల్ గారు ఎప్పుడు రాజకీయంగా మరి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు వైరల్‌గా మారుతుంటారు. కానీ ఇటీవల కాలంలో తనను సామాజిక వర్గానికి సంబంధించిన అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగా చూస్తున్నారు. సో, తనపైనే ఎందుకని దృష్టి పెట్టారు. తనను కొంతమంది టార్గెట్ చేశారు అంటూ కూడా సో, ఆయన వ్యాఖ్యానాలు చేయడం. సో, వీరంతా కూడా తదనంతరం ఎమ్మెల్యే శామ్యూల్ లాంటి మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా మరి శామ్యూల్ మీదే మాటల దాడి చేస్తున్నారు. అదేవిధంగా టార్గెట్ చేశారు. రేపు మా పరిస్థితి ఏంటి అంటూ కూడా దాదాపు 7, 8 మంది లేదా 10 మంది ఎమ్మెల్యేలు కూడా మరి బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళడం, డిప్యూటీ సీఎంని కలవడం. సో, ఆయన దగ్గర తమ గోడును వెళ్లబుచ్చుకోవడం. ఇది కూడా మరి కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలకు ప్లస్ అంతర్గతంగా జరుగుతున్న సంఘర్షణకు మరి ఆయన పార్టీకి ముసలంగా మారే అవకాశం ఉందా అంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి మందుల శామ్యాల విషయంలో ఆ విధంగా జరిగింది కదా! అవమానం జరిగింది కదా! ఒక సామాజిక వర్గం అంటూ కూడా కేటగరైజేషన్ చేసి చూడటం జరిగింది కదా! రేపు మా పరిస్థితి అంతేనా అంటూ కూడా ఆ ఎమ్మెల్యేలు కూడా అక్కడ వాపోయినట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర చెప్పుకున్నట్లు కూడా మనకు తెలిసొస్తోంది. ఇవి కూడా సామాజిక మాధ్యమాలలో మనకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మనం మాట్లాడుతున్నాం. ఇక మరొక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. ఈయన మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన మరొక కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈయన నన్ను పట్టించుకోవడం లేదు అంటూనే సో, నాపై కుట్రలు చేస్తున్నారు నా పార్టీ వాళ్ళే అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో, అంటే ఇంటివారే పెట్టారు కంట్లో పుల్ల అన్న ఒక సామెత మనకు ఏదైతే ఉంటుందో ఆ సామెత మరి ప్రేమ్ సాగర్ విషయంలో నిజమైందా? నిజంగానే ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళే అక్కడ ఆయనతో కంట్లో పుల్లబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? ఆయన అక్కడి నుంచి ఉద్వాసన పలికేలాగా ఏమన్నా చేస్తున్నారా? ఆయన మీద ఇంకా ఏమైనా విమర్శలు, ఆరోపణలు చేసేలాగా ఆరోపణలు అదేవిధంగా ఆయన మీద మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృష్టి పడకుండా ఉండేందుకు, ఆయనని ఇంకా డీఫేమ్ చేసేందుకు మాట్లాడుతున్నారా? అంటూ కూడా. అంటే 450,00,00,000కు సంబంధించిన అప్పుకు సంబంధించిన టాపిక్‌లో మరి ఈయన
ప్రేమ్ సాగర్ కూడా ఆ నేపథ్యంలో మాట్లాడడం, సో సొంత పార్టీకి ఎసరు పెట్టేలాగా ఉంది అంటూ కూడా బయట రాజకీయ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. రాజకీయ నిపుణులు కూడా అది చెప్తున్నారు. అంటే ఇంట్లో వాళ్ళే పెట్టిన కంట్లకుల్లా అంటే నా పార్టీ వాళ్ళే నన్ను పడనీయకుండా చేస్తున్నారు. నా మీద కుట్ర పన్నారు అంటూ కూడా ప్రేమ్ సాగర్ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం. ఈ వ్యాఖ్యలు చేయడం ఇది కూడా మరి ఒకవేళ అంతర్గత ఐక్యతకు దెబ్బతీసేలా ఉందా? మరి రానున్న కాలంలో ఇంకో 10 ఏళ్ల పాటు నేను ఉంటాను. సీఎంగా నేనే అంటూ కూడా చెప్పిన రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలను మరి ఇవి సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉందా? లేపోతే వాటిని విరిచేసేలా అనిపిస్తుందా? అన్న వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రకాష్ గౌడ్ ఇంట్లో మరి ఏదైతే కుటుంబ వివాదాలున్నాయో, సో కుటుంబ వివాదాలు ఒకసారిగా రోడ్డు మీదకెక్కడం, ప్రేమ, వివాహం, నిశ్చితార్థం, తన కొడుకు సంతోష్ గౌడ్ విషయంలో కూడా ఆయన ఒక్కసారిగా రచ్చపడటం. అంటే ఈ రచ్చకెక్కిన తర్వాత ఏమనిపిస్తుందంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇంతేనా అంటూ కూడా కొంతమంది మరి పెదవి విరుస్తున్నారన్నట్లుగా బయట వినిపిస్తూ ఉంది. సో కుటుంబ తగాదాలనేవి వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు అవి ఇంట్లో పరిష్కరించుకోవాలి. సో వీధికెక్కేంత వరకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా. అది కూడా మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఇక్కడ ప్రకాష్ గౌడ్ ఎందుకని వైరల్‌గా మారుతున్నారంటూ కూడా. ఇది కూడా కాంగ్రెస్ అధిష్టానానికి మరి రాష్ట్ర పార్టీకి ఒక తలనొప్పిగా మారిన అవకాశం ఉందా? సో మారిపోయిందా? అన్నది కూడా అనుమానమే. ఇక వీరందరితో పాటుగా మరి ఖైరతాబాద్‌కి సంబంధించి మరొక ఇష్యూ అంటే దానం నాగేందర్. సో దానం నాగేందర్‌కి ఇక్కడ ఖైరతాబాద్ ఉప ఎన్నికలు అంటూ ఒకవేళ వస్తే అంటే ఈయన అభ్యర్థిత్వం మీద ఈయన యొక్క క్యాండిడేచర్ మీద గతంలో కూడా మరి కొన్ని సంఘటనలు జరిగిన విషయం ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. పార్టీ మారారంటూ లైక్ అట్లా. సో అదే క్రమంలో ఒకవేళ ఉప ఎన్నికలంటూ వస్తే మరి కాంగ్రెస్ టికెట్ మీద ఆయన పోటీ చేస్తారా? లేకపోతే బీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేస్తారా? లేకపోతే స్వతంత్రంగా నేనే పోటీ చేసుకుంటాను అంటారా? అన్నది మరి 3 ఊహాగానాలైతే వస్తున్నాయి. ఇదే క్రమంలో నాకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే నేనే స్వతంత్రంగా పోటీ చేసుకోగలను అంటూ కూడా ఆయన ప్రకటించినట్లుగా బయట వార్త వినిపిస్తోంది. అంటే మరి ఉన్న కాంగ్రెస్ మీద నమ్మకం లేకనా? సఖ్యత లేకనా? రేవంత్ రెడ్డి గారితోటి వాళ్ళకి ఏమైనా మాటల్లో తేడా వచ్చిందా? మరి ఉప ఎన్నిక కాంగ్రెస్ టికెట్ మరి దానం నాగేందర్‌కి ఇస్తారా? ఇవ్వరా? అన్న క్రమంలో కూడా కొన్ని చర్చలైతే జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో అవసరమైతే నేనే పోటీకి దిగుతాను. నాకెవరు సపోర్ట్ అవసరం లేదంటూ కూడా జాతీయ స్థాయిలో ఉన్న జాతీయ కాంగ్రెసు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయన సవాల్ విసిరారా? ఇది తెలిసి చేసిన సవాలా? లేకపోతే తెలియక చేసిన సవాలా? అంటూ కూడా బయట వినిపిస్తోంది. సో ఇది కూడా పార్టీ అంతర్గత సఖ్యతకు, ఐక్యతకు, అదేవిధంగా సమగ్రంగా ఉండవలసిన పద్ధతికి, ఆ వ్యవస్థకు దెబ్బతీసేలా ఉందా? ఇదొకటి. దీంతో పాటుగా కూననేని సాంబశివరావు. సో లేటెస్ట్‌గా ఆయన ఒక మెగాస్టార్ చెప్పిన డైలాగ్‌ని కూడా చెప్పడం జరిగింది. మొక్కే కదా అని పీకేద్దాం అనుకుంటే పీక కోస్తామంటూ కూడా ఆయన ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులు వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ ఉంది చూసావా? మొక్కే కదా అని పీకితే పీక కోస్తామని. మొక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఎవరిని ఉద్దేశించి చేశారు అన్న విషయం పక్కన పెడితే ఇందులో కొంచెం అనాలిసిస్‌గా మనం చూస్తే సో మద్దతుగా ఉన్న మా 10 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గరే ఉన్నారు. మిత్రధర్మం పాటించండి. లేకపోతే మీ సమాధులు మీరే కట్టుకున్నట్లు, మీరే శిలాఫలకాలకు మీరే పేరు పెట్టుకున్నట్లు ఖబర్దార్ అన్నట్లుగా కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. సో అది ఈ విషయం మీద మరి కూనంనేని సాంబశివరావు గారిని ఫోన్‌లో సంప్రదించిన ఆంధ్రప్రభకు ఆయన నేను ఎవరు ఉద్దేశించి చేయలేదు, పార్టీని ఉద్దేశించి చేయలేదు. సో అంటూ కూడా ఆయన ఇంకొక పార్టీ మీద చేశాను అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలు అంటే వామపక్షానికి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరి ప్రభుత్వంలో మద్దతిచ్చారు? ఎవరి ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నారు? వారిని ఉద్దేశించే అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అంటే గడ్డి తినేది అక్కడ, పాలు ఇచ్చేది మరొక చోట కాదు కదా! సో ఎక్కడైతే మద్దతు ఇచ్చారో ఆ ప్రభుత్వానికి అంటే ఆ ప్రభుత్వం గురించి, ఆ ప్రభుత్వం మీదనే కదా కామెంట్లు ఇచ్చేసేది అంటూ కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాటలనమాట. సో మొత్తానికి ఖబర్దార్ అంటూ అంటే మొక్కలమేం కాదు. అంటే వామపక్షాల వాళ్ళం, వామపక్ష నాయకులము, వామపక్ష ఎమ్మెల్యేలము కేవలం మొక్కలుగా మీరు భావిస్తే మీ పీకలు కూడా మేము కోసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన మరొక ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ వీటితో పాటుగా మరి కొండా సురేఖ కానీ, అదేవిధంగా మరి కడియం కానీ వీళ్ళిద్దరి విషయంలో కూడా గతంలో జరిగిన అనైక్యతకి సంబంధించిన సంఘటనలు. అంటే మా ఇలాకాలో అభివృద్ధి పథకాలకు మాకు తెలియకుండానే మీరు భూమి పూజలు చేస్తారా? మీరు శంకుస్థాపనలు చేస్తారా? మీరు అభివృద్ధి పథకాలను మీరు ప్రారంభిస్తారా? అంటూ కూడా
వీరిద్దరి మధ్య కూడా మొత్తానికి అక్కడ ఇష్యూ నడిచిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి యొక్క సర్కార్ మరి మరో 10 ఏళ్ల పాటు నేనే సీఎంను అన్నదానికి ఇవన్నీ సపోర్ట్‌గా ఉన్నాయి అనుకోవచ్చా? ఇవన్నీ ఇలా కొనసాగుతూ ఉంటే వీళ్ళ మధ్యలోనే కాంగ్రెస్‌లోనే లుకలుకలు ఇలా కనిపిస్తూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా మరో 10 ఏళ్ల కాలం పరిపాలనకు వెళ్ళబోయే అవకాశం ఉందా? అసలు వెళ్ళగలుగుతుందా? అన్నది కూడా తెలియాలి. సో ఈ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను చూసుకోవాల్సింది. ప్లస్ మరి అక్కడ ఒక హెచ్ఎం పాత్ర అంటే ఒక హెడ్ మాస్టర్‌గా వ్యవహరిస్తూ అందరిని కూడా ఒకే టీమ్ మీద, ఒకే త్రాటు మీద నడిపించాల్సిన బాధ్యత మీనాక్షి నటరాజన్ గారికి ఉంది కాబట్టి మరి దాని మీద ఆమె పూర్తి స్థాయి కన్ను పెడతారా? లేకపోతే క్రమశిక్షణ వల్ల నా వల్ల కాదు, వీళ్ళు చేయి దాటిపోయారు అని నడుస్తుందా? సో మొత్తం మీద ఈ వ్యవహారం అంతా మరి కేంద్రంలో ఉన్న అధిష్టానం దగ్గరికి వెళుతుందా? మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? 10 ఏళ్ల పాటు సీఎం నేనే అన్న మాటకు మరి కట్టుబడి అధిష్టానం రేవంత్ రెడ్డి సర్కార్‌కు అవకాశం ఇస్తుందా? లేదు అంటే అంతకంటే బలమైన నాయకులు మేము చూస్తున్నాం అంటూ కూడా ఇటీవల మరొక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే రేవంత్ రెడ్డి ఆయన మాత్రమే నిర్ణయం తీసుకోకూడదు. ఆ నిర్ణయాన్ని కేంద్రంలో ఉన్న అధిష్టానంతో పంచుకోవాలి. అధిష్టానంతో పంచుకున్న తర్వాత వాళ్ళు మేమంతా ఓకే అంటేనే అప్పుడు దాన్ని అప్లై చేయాలి. రాష్ట్రంలో ఇదే జరగాలి అని కొన్ని తాకీదులు పంపినట్లుగా మనకు విశ్వసనీయంగా తెలిసొస్తుంది. ఇదే క్యాడర్‌లో బలమైన క్యాడర్‌ని పెంచుకోవడం ప్లస్ సెకండ్ క్యాడర్ కూడా అంటే ప్లాన్ బి, ప్లాన్ ఏ. ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి కూడా నాయకులు ఉండాలంటూ కూడా రేవంత్ రెడ్డి ఒకవేళ ఫెయిల్ అయితే అనుకుందాం. ఎవరికీ ఆశ లేదు. అలా జరగాలని లేదు. అంతా సుభిక్షంగా ఉండాలి. ఒకవేళ ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి నాయకులను కూడా ఉంచాలి కాబట్టి సో మరి రేవంత్ రెడ్డికి సరిపడా మనుషుల్ని అదేవిధంగా మరి నాయకత్వాన్ని కూడా తీర్చిదిద్దుకుంటుంది కాంగ్రెస్ అధిష్టానం అంటూ కూడా ఇటీవల వార్తలొచ్చాయి. సో ఈ మొత్తం మీద అనైక్యత కావచ్చు, అదేవిధంగా మరి వారికి పొసగని ప్రాంతాలు కావచ్చు, మొత్తం మీద ఇలా సర్కార్ మీద ఎంతకాలం ఈ ఈ యొక్క ఎఫెక్ట్ కొనసాగుతుంది. మరి ఆయన చెప్పిన అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన 10 ఏళ్ల పాటు ఇదే కొనసాగుతుందా? లేకపోతే తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందా? లేకపోతే వీటికి ఒక చెక్ పెట్టేందుకు మరి అధిష్టానంలో ఉన్న మరి అధినాయకత్వం, కాంగ్రెస్ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? మొత్తానికి మరి రేవంత్ సర్కార్‌కి ఒక ముసలం ప్రారంభమైంది అని బయట వినిపిస్తున్న మాట. మనం అంటున్న మాట కాదు, వింటున్న మాట మాత్రమే. సో ఇవన్నీ కూడా ఆ ముసలంలో భాగాలుగా ఉన్నారా? వీళ్ళందరూ కూడా అందులో సపోర్టర్స్‌గా ఉన్నారా? లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం నిలవాలి, రాష్ట్ర ప్రభుత్వం గట్టిపడాలి, దాన్ని బలంగా మనం తీర్చిదిద్దాలి, అందరం కూడా పిల్లర్స్‌లా ఉండాలి అన్న కోణం బయటకు రానుందా? మొత్తానికి దీనికి సంబంధించిన ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో రానున్న కాలంలో మనం వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.